ఆడది కనిపిస్తే చాలు అవే చూపులు అవే మాటలు. మహిళను దైవంగా పూజించే దేశంలో రోజు రోజుకు ఆకతాయిలు పెరిగిపోతున్నారు. నిత్యం ఏదో ఒక చోట ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అతివలను అంగడి సరుకుగానే చూస్తున్నారు. ఆట బొమ్మగా మారుస్తూ వేధిస్తున్నారు. అందుకెవరూ మినహాయింపు కాదు. గ్రౌండ్ రియాలిటీ కోసం అర్ధరాత్రి ఆడసింగం నిఘా పెట్టింది. మారు వేషంలో మల్కాజ్గిరి సిపి సుమతి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. సామాన్య పౌరురాలిగా క్షేత్రస్థాయిలో మహిళల భద్రత గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి డేర్ డెవిల్ ఆపరేషన్ చేపట్టారు. సిపిగా ఛార్జ్ తీసుకున్న ఫస్ట్ రోజే ఆకతాయిల కోసం వేట మొదలు పెట్టారు. దిల్సుఖ్ నగర్ బస్టాండ్ లో ఒంటరిగా ఉంటూ అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఆపరేషన్ నిర్వహించారు. సామాన్య మహిళలకు ఎదురయ్యే సమస్యలను ఆమె కూడా ఎదుర్కొన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 40 మంది పోకిరీలు ఆమెను చుట్టుముట్టారు. వెకిలి మాటలు, అసభ్యకర పదజాలంతో ఒంటరిగా ఉన్న సుమతిని చూసి తోడేళ్లలా చుట్టుముట్టారు. రకరకాల ప్రశ్నలతో వేధించారు. మల్కాజ్గిరి సిపి సుమతి డేరింగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్. ఆమె పేరు వింటేనే నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టాలి. అడవుల్లో ఉన్న అన్నలనే ఆమె బయటకు తీసుకొచ్చారు. ఎస్ఐబి చీఫ్ గా కీలక భూమిక పోషించారు. తాజాగా మల్కాజ్గిరి సిపిగా బాధ్యతలు చేపట్టారు. కానీ అర్ధరాత్రి సీన్ రివర్స్ అయింది. మహిళల భద్రతపై రివ్యూ మీటింగ్లు పెట్టడం కాదు, గ్రౌండ్ లెవెల్లో నరకం అంటే ఎలా ఉంటుందో ఆమె లైవ్ లో చూశారు. ఆమె బాధ వర్ణనాతీతం. ఒక పోలీస్ కమిషనర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ సామాన్య మహిళల రోడ్డు మీదకు వస్తే మన సమాజం ఇచ్చే గౌరవం ఇదేనా? బస్టాండ్ లో ఒంటరిగా నిలిచిన మహిళను చూసి కామాంధులకు కళ్ళు నెత్తికెక్కాయి. అక్కడున్నది లేడీ పోలీస్ బాస్ అని తెలియక 40 మంది ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించి కవ్వింపు చర్యలకు దిగారు. షాకింగ్ విషయం ఏంటంటే 40 మందిలో మెజారిటీ విద్యార్థులే. చదువుకోవాల్సిన యువత పక్కదారి పడుతుంది. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులో మహిళ పట్ల నీచంగా ప్రవర్తించారు. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. కేవలం కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుందా? ఒక ఐపీఎస్ ఆఫీసర్కే వేధింపులు ఎదురైతే సామాన్య ఆడబిడ్డ గతేంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మల్కాజ్గిరి బస్టాండ్ సాక్షిగా అర్ధరాత్రి జరిగిన హై డ్రామా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కామన్ లేడీ కాదు, ఖాకీ సింహం పోకిరీల భరతం పట్టింది. నిప్పు కణికలా మారిన సుమతి ఆపరేషన్ ఆకతాయిల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. పోకిరిల్లారా తస్మాత్ జాగ్రత్త. రాష్ట్రంలో ఉన్న ప్రతి బస్టాండ్, ప్రతి రైల్వే స్టేషన్ ఇప్పుడు పోలీసుల నిఘాలో ఉంది. మహిళలను వేధిస్తే కటకటాల పాలవ్వడం ఖాయం.